ముందు హైడ్రా అనేది ఒకటి పెట్టేశారు రేవంత్ రెడ్డి, కూల్చి పడేశారు. కూల్చిన తర్వాత ఇప్పుడు లీగల్ లిటిగేషన్స్ బిగినైనాయి. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఏంటి ఇవన్నీ. ఇప్పుడు దాని పరిష్కారానికి అంటే తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని కాకుండా ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నా, లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందని చెప్పి, అలాగే రిజిస్టర్ జరిగిందని నేను కొన్నాను అనుకోండి, అది వచ్చి కూల్చేస్తుంటే చట్టబద్ధత ఎక్కడెక్కడ? అందులో ఎఫ్టీఎల్ లెవెల్లో ఇవ్వకూడదంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు, లేదా బఫర్ జోన్లో ఇవ్వకూడదంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని ఒక బిల్డర్ నా దగ్గరకు వచ్చి చెప్తే నేను డబ్బులు కట్టి తీసుకున్న తర్వాత నా ఇల్లు కూల్చేస్తే బిల్డర్ డబ్బులు బిల్డర్కి వెళ్ళిపోయినాయి, అంతకుముందు స్థల యజమాని డబ్బులు స్థల యజమానికి వెళ్ళిపోయినాయి, ప్రభుత్వానికి సంబంధించిన పన్ను ప్రభుత్వం తీసేసుకుంది, మధ్యలో జీవితకాలం సంపాదించుకున్న ఆస్తి అంతా ఇవాళ కూల్చి పడేస్తే ఎట్లా? అప్పీల్ చేసుకోవడానికి కూడా దిక్కు లేకుండా కూల్చవతల పడేస్తున్నటువంటి సిచ్యుయేషన్ మీద ఇప్పుడు ఒక ఆర్డినెన్సు ఆ పైన ఏదైతే దాన్ని ఏమంటారు చట్టం చేస్తారట. అయితే దీన్ని ఏంటంటే హైడ్రా ట్రిబ్యునల్ అని ఒకటి పెడతారట. ఈ ట్రిబ్యునల్కి మాజీ న్యాయమూర్తిని ఒకటి పెడతారట. హైడ్రా నోటీస్ ఇవ్వగానే ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవటం, అక్కడ కాదు అన్నప్పుడు కొట్టేసేటటువంటి. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా కూల్చిన వాళ్ళకి అలాంటి న్యాయం జరగలేదు కదా, దానికి జవాబుదారీ ఎవరు?